నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతమంది చెప్పగలరు అసలు నా జీవితంలో బాధలే లేవని? నా జీవితంలో బాధలు లేవని ఎవరైనా మీ చేతులెత్తి చెప్పండి. మీకు ముందు కుర్చీ వేసి సన్మానం చేస్తాం. ఎందుకంటే దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు జీవితంలో ఉన్నాయి ఏంటి? శ్రమ. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చిన దినాలలో ఆయన కూడా శరీరం అంతా ఏం పడ్డాడట? శ్రమ పడ్డాడని రాయబడింది. నేనంటాను వృద్ధివాడైనటువంటి భర్తిమయ జీవితంలో కూడా ఉంది, శ్రమలు ఉన్నాయి. నేనంటాను మనందరి జీవితాలు కూడా దీనిలో ఉన్నాయి, శ్రమలు. ఒకవేళ ప్రస్తుతం ముందు శ్రమ కలగకపోయినా దేవుని బట్టి దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం నీలో ప్రారంభమైన దగ్గర నుంచి ఏదో ఒక శ్రమను ప్రభు పక్షంగా ఎదుర్కొంటావు. ఆ ప్రభు పక్షంగా శ్రమలు ఎదుర్కోవటానికే దేవుడు ఈ విశ్వాస జీవితాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు భరించగలవు కాబట్టే యేసుక్రీస్తు వారి కొరకు సాధనంగా మనం ఎంచబడ్డాం. పౌల్లాగా సంఘాన్ని హింసించినటువంటి సౌలు పౌలుగా మార్చబడింది. ఎందుకొరకంటే అన్యజనుల ఎదుట నా నామము